ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో సంక్షేమ పథకాలు చాలా కీలకమైనవి. వాటిని ఎలా సులభంగా అర్థం చేసుకోవాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. నాకు తెలుసు, ఇన్ని పథకాలు, వాటి లక్ష్యాలు, లబ్ధిదారులు, వాళ్లకందే ప్రయోజనాలు అన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. కాని దాని గురించి అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకు ఒక పక్కా పరిష్కారంతోనే ఈ విశ్లేషణను మనం చూడబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు సంక్షేమ వ్యవస్థ స్వరూపమేంటో చూద్దాం. ఆ తర్వాత మహిళల కోసమున్న పథకాలు, బలహీన వర్గాల అభ్యున్నతి, విద్య, చివరగా మన హక్కులు, గౌరవానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెడదాం. ఒక్కో టాపిక్ను వివరంగా చర్చిద్దాం. సరే, మొదటి విభాగాన్ని మొదలు పెడదాం. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ విధానం వెనుకున్న ఆలోచన ఏంటి? పథకాలను ఈజీగా గుర్తుంచుకోవాలంటే వాటిని ఇలా థీమ్స్ ప్రకారం విడగొట్టుకుని చదవడమనేది ఒక బెస్ట్ టెక్నిక్ అన్నమాట. చూడండి, ప్రభుత్వ వ్యూహమంతా ఈ 4 స్తంభాల మీదే ఆధారపడి ఉంది. ఏ పథకం తీసుకున్నా సరే అది 4ంటిలో ఏదో ఒక కేటగిరీ కిందకొస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ అర్థమైతే చాలు, పథకాలను గుర్తుంచుకోవడం చాలా తేలికవుతుంది. ఇప్పుడు మనం మహిళలకు సంబంధించిన పథకాల గురించి మాట్లాడుకుందాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్నుంచి ప్రశ్నలు తరచుగా వస్తుంటాయి, కాబట్టి కొంచెం శ్రద్ధగా గమనిద్దాం. ఈ స్లైడ్లో 3 ముఖ్యమైన పథకాలను చాలా క్లియర్గా పోల్చి చూడొచ్చు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఇంకా వైఎస్ఆర్ చేయూత. ప్రతి పథకానికి టార్గెట్ ఏజ్ గ్రూప్ ఏంటి, ఎంత ప్రయోజనం అందిస్తున్నారు అనేదాన్ని గమనించండి. ఇలా పక్కపక్కనే చూస్తే వాటి మధ్య తేడాలు ఈజీగా తెలిసిపోతాయి. ఇప్పుడు ఈ నంబర్ను చూడండి, 75,000 రూపాయలు. ఎగ్జామ్ పరంగా ఇది చాలా కీలకమైన సంఖ్య. తరచుగా అడిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ మొత్తం ఏ పథకానికి సంబంధించింది, దాని ప్రాముఖ్యత ఏంటో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. చూసారా, ఆ 75,000 రూపాయలనేది వైఎస్ఆర్ చేయూత పథకానిదన్నమాట. ఇది ఒకేసారి ఇచ్చేది గాదు, 4 సంవత్సరాలలో ప్రతి ఏటా 18,750 రూపాయలు చొప్పున ఇస్తారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే మహిళల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే స్ఫూర్తిని నింపడం. సో ఇది కేవలం డబ్బు సాయం కాదు, మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక వ్యూహాత్మక అడుగు. ఆర్థిక సహాయం ఒకటే కాదు, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం వేరే ముఖ్యమైన చర్యలు కూడా తీసుకుంది. ఫ్రీ బస్ స్కీమ్ వాళ్ల ప్రయాణాన్ని సులభతరం చేస్తే, దీపం పథకం ఇంటి ఖర్చును తగ్గిస్తుంది. ఇక వడ్డీలేని రుణాలైతే వాళ్ల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మరింత పెంచుతాయి. ఇక తర్వాతి విభాగానికి వెళ్దాం. ఇక్కడ మనం కొన్ని ప్రత్యేక వర్గాల కోసం రూపొందించిన పథకాలపై దృష్టి పెడదాం. వీటి ముఖ్య ఉద్దేశం సామాజిక సమానత్వాన్ని తీసుకురావడం, అవసరమైన వాళ్లకు అండగా నిలబడటం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన నెంబర్ కనిపిస్తోంది, 4,000 రూపాయలు. ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఇచ్చే స్టాండర్డ్ నెలవారీ అమౌంట్. అయితే ఈ మొత్తము అందరికీ ఒకేలా ఉండదు. దానిలో ఉన్న తేడాల్ని నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇక్కడ విషయమేంటంటే, సాధారణ లబ్ధిదారులైన వృద్ధులు, వితంతువులకు నెలకు 4,000 రూపాయలిస్తారు. కాని దివ్యాంగులకు మాత్రం ఈ మొత్తం 15,000 రూపాయల వరకు ఉంటుంది. పరీక్షలో కన్ఫ్యూజ్ చేయటానికి ఈ తేడానే అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు PMJAMAN అనే ఒక కొత్త, చాలా ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. దీని పూర్తి పేరు ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. దీని మెయిన్ ఫోకస్ ఎవరిమీద అంటే, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే పీవీటీజీలు అనే అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల మీద. ఈ పథకంలో ఒక స్పెషాలిటీ ఉంది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక సంస్కరణను ప్రోత్సహించే సాధనం కూడా. కులాంతర వివాహాలను ఎంకరేజ్ చేయడం ద్వారా సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం దీని లక్ష్యం. విద్య ఏ సమాజానికైనా ఇదే కదా పునాది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడి లాంటి కీలకమైన విద్యా పథకాల గురించి తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్, ఎందుకంటే ఈ 2 పేర్లు ఒకేలా ఉండి ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, విద్యాదీవెన అంటే ఆర్టీఎఫ్, రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, ఇది కాలేజ్ ఫీజులను కవర్ చేస్తుంది. ఇక వసతి దీవెన అంటే ఎంటీఎఫ్, మెయింటెనెన్స్ ఫీజ్, ఇది హాస్టల్, మెస్ ఖర్చుల కోసం ఇస్తారు. ఈ తేడాను క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఈ పథకాలు ఉన్నత విద్యను, పోటీ పరీక్షలను ఒక లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఏపీపీఎస్సీ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారి కోసం ఉచిత కోచింగ్ అందించే ఎన్టీఆర్ విద్యోన్నతి,
అలాగే విదేశాల్లో చదవాలనుకునే వారి కలలను నిజం చేసే అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి రెండూ చాలా ముఖ్యమైనవి. సరే, ఇక మనం చివరి అంకానికొచ్చేశాం. ఈ సెక్షన్లో పౌరుల హక్కులను, వారి గౌరవాన్ని కాపాడటానికి తీసుకొచ్చిన చట్టాలు, సంస్కరణల గురించి చూద్దాం. ఇక్కడ చట్టబద్ధమైన మద్దతు అనే మాట ఉంది చూసారా, దానికి చాలా పవర్ ఉంది. అంటే వెనుకబడిన తరగతుల అభివృద్ధికి నిధులు కేటాయించడమనేది కేవలం ఒక పాలసీ కాదు, అది చట్టపరంగా తప్పనిసరి. నమస్తే పథకం లక్ష్యం చాలా స్పష్టమైనది, గొప్పది కూడా. మనుషులు చేతులతో మలాన్ని శుభ్రపరిచే అమానవీయ పద్ధతిని పూర్తిగా రూపుమాపడం. దీన్ని 3 స్టెప్స్లో అమలు చేస్తున్నారు: లక్ష్యం, పద్ధతి మరియు చర్య. ముఖ్యంగా పారిశుధ్య రంగంలో పనిచేస్తున్న DWCRA మహిళలకు సబ్సిడీతో ఈ బైకులు, ఆటోలివ్వడం వల్ల వారి గౌరవాన్ని కాపాడటమే కాదు, వాళ్లకొక మంచి జీవనోపాధి కూడా దొరుకుతుంది. ఇది ఏపీ బాధితుల పరిహార పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఊహించలేని నేరాల నుండి బయటపడిన వాళ్లకు వాళ్ల జీవితాల్ని మళ్లీ నిర్మించుకోవడానికి ఒక భరోసానిచ్చే ప్రయత్నం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి వేగంగా రివైజ్ చేద్దాం. ఈ 5 అంశాలు ఇవే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ విధానానికి పునాది. ఏ ఫ్రేమ్వర్క్ను గుర్తుంచుకుంటే, ఏ పథకం గురించి అడిగినా అది ఏ కేటగిరీ కిందకొస్తుందో, దాని ఉద్దేశమేంటో మనం ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఇది ప్రిపరేషన్కు చాలా హెల్ప్ అవుతుంది. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ పథకాలను మనం విడివిడిగానే కాకుండా అన్నింటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూడాలి. అలా చూసినప్పుడు సామాజిక సమానత్వం, మానవాభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఉన్న దీర్ఘకాలిక విజన్ మనకు అర్థమవుతుంది. ఈ ఎనలిటికల్ అప్రోచ్ అనేది పరీక్షలో మిగతా వాళ్లకన్నా మనల్ని ఒక అడుగు ముందుంచుతుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.